తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. కూడా 10 కోట్ల రూపాయలు ఇస్తాం మీకు, భారతదేశాన్ని విచ్చలవిడిగా మీరు విచ్ఛిన్నం చేయండి అని చెప్పేసి కూడా అది కూడా ఆన్ రికార్డు ఉన్నటువంటి విషయాన్ని ఈరోజు మీ ముందు పెడతా ఉన్నాను. ఏ రాహుల్ గాంధీ తాతని అమ్మమ్మని నానమ్మని ఖలిస్తాన్ పేరు మీద చంపడం జరిగిందో ఆ ఖలిస్తాన్ వాళ్ళతో చేతులు గడపడానికి రాహుల్ గాంధీ గారికి సిగ్గు రావట్లేదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు. ఇది ఒకటైతే ఈ దేశ వ్యతిరేక శక్తులను కూడా మాట్లాడుతూ ఉన్నాను ఈరోజు. ఏమని? నీట్ ఎగ్జామినేషన్లో ఈరోజు ఏదైతే లీకేజ్ అయిందో ఈ లీకేజ్ అయిన వెంటనే 31 మందిని అరెస్ట్ చేసి లోపలికి పంపించడం జరిగింది మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. నేను అడుగుతా ఉన్నాను రాహుల్ గాంధీ గారిని కానీ, ఇండియా అలయన్సెస్ కానీ, రేవంత్ రెడ్డి గారిని కానీ, మీరు ఈ నీట్ ఎగ్జామినేషన్ మొన్న అయింది, సక్సెస్ఫుల్గా అయింది. ఈ నీట్ ఎగ్జామినేషన్ టెస్ట్ రాసిన వాళ్ళు కానీ, టెస్ట్లో పాస్ అయిన వాళ్ళు కానీ ఒక్కరైనా మీడియాకు ముందు వచ్చి ఏదైనా అన్యాయం అయింది చెప్పారని ఎవరు ఒక్క వ్యక్తి రాలే, చెప్పట్లే. పైపైచి తెలంగాణలో కూడా నీట్లో చాలామంది సక్సెస్ అయ్యారు, మంచి ర్యాంకులు వచ్చినాయి. ఎవ్వరు కూడా నీట్ రాసిన ఏ స్టూడెంట్ కూడా ఈరోజు దానికి వ్యతిరేకించట్లేదు, వ్యతిరేకం మాట్లాడలేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎమ్మటే తీసుకున్నటువంటి చర్య ఒకటి. తర్వాత నీట్ అనేటటువంటి ఎగ్జామినేషను నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ NEET, ఇది కూడా తెలవని వాళ్ళు మొన్న మీకు జంతర్ మంతర్లో కలిశారు. సరే అయితే పక్క పెడదాం. మనం ఈ యొక్క దేశంలో ఎగ్జామినేషన్ సరిగ్గా జరగాలి. గతంలో 2014 కన్నా ముందు లీకేజీలు చాలా అయినాయి. కాబట్టి ఈ లీకేజ్ కాకుండా ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ చట్టము ఈరోజు మన దేశంలో ఆ చట్టము తీసుకువచ్చిన తర్వాత ఆ చట్ట ప్రకారము శిక్షతో పాటు ₹1,00,00,000 ఫైన్. ఎగ్జామినేషన్ పేపర్ లీకేజ్ అయితే యాక్ట్ ఉందో, ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్, ఇది 2024లో ఎనాక్ట్మెంట్ అయింది. అంతకుముందు 2014 కన్నా ముందు లీకేజ్ అవి కూడా చెప్తాను మీకు. లీకేజ్ అయితే 420 కింద కేసు పెట్టి వదిలేది. కానీ ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్లో 2024 నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం తీసుకురావటం, దాంట్లో ₹1,00,00,000 ఫైను ఇది చేసిన జరిగింది. దాంతోపాటు గవర్నమెంట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని పెట్టింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 2017 రాధాకృష్ణన్ గారి యొక్క నేతృత్వంలో ఈ యొక్క ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెట్టారో ఇవి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాయి. ఇందులో అన్ని రాజకీయ పార్టీలు, అకాడమిషియన్స్ వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలు తీసుకొని ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు టెస్ట్ పెడుతున్నారు. టెస్ట్ పెడుతున్నటువంటి యొక్క నేపథ్యంలో నీటిలో కొంత ఏదైతే లీకేజ్ అయ్యిందో ఈ లీకేజ్ సంబంధించిన దాంట్లో ఎగ్జామినేషన్ బయటకు పెట్టిందే ఈరోజు ప్రభుత్వం, దాన్ని బయటకు తీసుకువచ్చిందే ప్రభుత్వం. అందులో కూడా కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు. పూనాకు మహారాష్ట్రకు సంబంధించినటువంటి కుల్కర్ణి అయితే ఏంది, అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తులు ఎవరైతే లీక్ చేశారో పేపర్ సెట్ చేసిన వాళ్ళు లీక్ చేశారో వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్న వాళ్ళు చేసినటువంటి లీక్. నేను నిజంగా కూడా నీట్ లీక్ అయింది, దాని మీద మాట్లాడాలి అంటే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడవచ్చు. సిపిఐ సరే వాళ్ళకు ఉన్నది ఎవరో ఉన్నారో లేరో తెలియదు వాళ్ళకు.